స్వీట్ షాప్‌లో దొరికే మసాలా పల్లీలని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాము. ఒక 2 కప్పులు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేపు పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక డిష్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక అరకప్పు శనగపిండిని, ఒక పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అండి, ధనియాల పొడి ఒక టీ స్పూను, చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అండి, ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంక ఇవన్నిటిని ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. వీటిని వాటర్ వేయకుండా వీటిని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. ఎట్లా అంటే ఈ విత్తనాలకి జస్ట్ ఈ పిండి అంతా అంటుకుంటే చాలన్నమాట. మరీ ఎక్కువ ముద్దగా చేస్తే క్రిస్పీగా రావు. ఇంక ఈ విధంగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకొని ఒక్క 2-3 నిమిషాలు వదిలేసేయండి దాన్ని. తర్వాత బాండీలో నూనె వేసుకొని బాగా కాగనీయొద్దండి. మనం విత్తనాలు వేసిన తర్వాత ఒక సెకన్ ఆగి పైకి రావాలి విత్తనాలు. ఆ విధంగా అన్నీ ఒక్కోటి జాగ్రత్తగా వేసుకోవాలండి, చేతి మీదకి రాకుండా. వేసుకొని ఇంకా నిదానంగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. క్రిస్పీగా అయ్యేటట్టు వేపుకొని, ఇంకా ఆల్రెడీ మనం ముందే వేయించుకున్నాం కాబట్టి వేరుశనగ విత్తనాలు త్వరగా వేగుతాయి లోపలనే. ఇంక ఈ విధంగా అన్నీ చేసుకోవటమేనండి. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.